నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి కవి సాహిత్య తత్వ వివేచన 10వ భాగం 12/1/25. 12వ శీర్షిక నవతరానికి మార్గదర్శి జాషువా. సిద్ధాంతపు ప్రభాకరాచార్య. సామాజిక జీవితం సామాజిక చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. అలాగే కవి కళాకారుడి జీవితం అతను సృష్టించే కవిత్వంలో కళాఖండంలో ప్రతిఫలిస్తుంది. అస్పృశ్యత దారిద్ర్యం తన సహచరులుగా పెరిగి జాషువా జీవితానుభవాలు అతని కవిత్వంలోని పటుత్వానికి ప్రేరణ. 1895 సెప్టెంబర్ 28 వినుకొండలో సమీపంలోని మిస్సమ్మ తోటలో వీరయ్య లింగమాంబ దంపతులకు జన్మించిన బిడ్డ జాషువా. వీరయ్య లింగమాంబలది వర్ణాంతర వివాహం కావటంతో ఇరువైపుల బంధువులు నిరాదరించి దానితో దరిద్ర దేవతకు చేరువైంది జాషువా బాల్యం. తోటి పిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి ఉందో, ఆడుతున్న నాటకం చూడాలన్న అంటరానితనం ఆ పసి హృదయాన్ని గాయపరిచింది. ఈసడింపుగా ఈ లేత మనస్సుపై చెరగని ముద్రపడి అయినా అతను నిరాశతో కుంగిపోక నిర్భయంగా తన నిరసనను ప్రకటించాడు. విశ్వ సుఖములనుభవింప చేతులు సాచి పేరి మిత్తునాయపీప్సతముల గాయపరచు మాయ కట్టుబాట్ల సంజనితములయ్యే నాదు లేత మనసు అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులిద్దరూ, ఒకరు పేదరికం, ఇంకొకళ్ళు కులమతం భేదం. ఒకరు నాకు సహనాన్ని నేర్పితే మరొకరు నాతో ఎదిరించే శక్తిని పెంచి ఆ శక్తితో దారిద్ర్యాన్ని కులమత భేదాన్ని ఎదిరించి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. అందుకే వాటిపై కత్తి కట్టా. అయితే నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు, దాని విధానంపైనే ద్వేషం అని ప్రకటించిన ధీశాలి జాషువాకు గురుత్వాన్ని ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాకపోతే రాత్రిపూట రహస్యంగా ఊరికి దూరంగా ఉన్న పాడుపడ్డ మసీదులో గుడ్డి దీపపు వెలుగులో పురాణ ఇతిహాసాలు అధ్యయనం చేసి పద్య సౌందర్యాన్ని చేజిక్కించుకొని ధ్రువ విజయం నాటకం రాసినందుకు క్రైస్తవ మతాధికారులు జాషువాను మతం నుంచి వెలేశారు. అనేక అభియోగాలు మోపి అతన్ని అవమానించి అసమానతలు, అన్యాయం, అమానుషత్వం ఆయన వ్యథిత హృదయాన్ని కదిలిచి అందుకే అవి అతని కావ్య వస్తువులై నిజాయితీ విబద్ధతలు తన కవిత్వానికి గీతురాళ్లుగా పెట్టుకున్న జాషువా కవితాభిమానుల చేత, సాహితీ సంస్థల చేత సాహితీ 1000కి పైగా సన్మానాలు పొంది కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ మొదలైన బిరుదు ఈ కవికి లభించి గండ పెండేరం ధరించి కనకాభిషేకాలు పొంది గజారోహణం చేసి పగటి దివిటీ పల్లకీలో ఊరేగిన జాషువాను గుంటూరు పట్టణం స్వేచ్ఛా పౌరసత్వమిచ్చి గౌరవించి కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవాలు, కళా ప్రపూర్ణ, పద్మభూషణ బిరుదులు జాషువాను వరించాయి. గబ్బిలాం, పెరదౌసి, స్వప్నకథ, నేతాజీ, స్వయంవరం, కొత్త లోకం, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, నా కథ, గాంధీజీకుడు, బాపూజీ, రాష్ట్రభుజ మొదలైనవి ఆత్మాభిమానంతో కూడిన ఆగ్రహాన్ని ప్రకటించాయి. అలాగే దళిత వాస్తవికత ప్రస్థానంలో పరిణత దశను సూచించిన బద్దలు అతిశయోక్తులే. జాషువా కవితా చైతన్యానికి నిలువుటద్దం అతని గబ్బిల. కవి తన మనోభావాలను, అశ్రు సందేశాన్ని కావ్య నాయకుడైన అరుంధతి సుతుడి ద్వారా గబ్బిలానికి, తద్వారా సమాజానికి తెలియజేశాడు. భారత గురువికి కడగొట్టు బిడ్డగా పుట్టిన గర్భదరుద్రుణ్ణి వర్ణించాడు. బాల్యం నుండి ఏ కుల భేదం అతని ఆత్మాభిమానాన్ని
దెబ్బతీస్తూ వచ్చిందో, ఏ కులభేదం అతని వ్యక్తిత్వాన్ని బాకున కుంభిందో, ఆ కులభేదాన్ని దాని కేంద్ర బిందువుగా ఉన్న అస్పృశ్యతను తన ఉన్నత వ్యక్తిత్వంతో పదులైన కవితా కుఠారంతో జీవితాంతం ఎదిరించాడు జాషువా. శబ్ద చిత్ర సంచలనలో జాషువా చాలా సమర్థ. ఉష సౌందర్యాన్ని ఆయన తన కావ్యాన్ని నిండా చక్కగా వర్ణించి లోకల్లోని వాడుకలు నమ్మకాలను కవితా వస్తువులుగా చేసుకోవటంలో కవిత్వానికి ఒక సోయగం చేకూరి ప్రాణరక్షణార్థం తొండ పరిసరాలను బట్టి తన మేలు రంగును ఎలా మార్చుకుంటుందో ప్రకృతి పరిశీలకులకు అనుభవం. ఉదయకాలపు సన్నివేశాన్ని వర్ణిస్తూ రంగులు మారటాన్ని శబ్ద చిత్రం ద్వారా సాధించాడు. తయారవుతూ ఆకాశం బూడిద రంగులాగానే ఉంది. బాలభానుడి పైకి క్రమక్రమంగా పొడసూపుతూ ఉండగా దాన్ని చెంగల్వ మొగ్గ కాంతితో పోల్చటం గొప్ప భావచిత్రం. సాముదాయకమైన ఈ పూర్తి సన్నివేశాన్ని ఊసర వెళ్ళి తన రంగులు మార్చుకోవటంతో పోల్చాయి. ఈ కవి ఈ విధంగా ఉషోదయాన్ని పెరదవసి కావ్యంలో గొప్ప భావచిత్రంగా శబ్ద చిత్రంగా నిర్మించారు. కవిత్వంలో చైతన్యాన్ని చూపించిన ఈ కవి కరస్పర్శతో శీస పద్యం సుసంపన్నమై అతని కవిత్వంలో కందం శీస వీర రసావిష్కరణ జరిగింది. కవిత్వంలో కరుణ వీర రసావిష్కరణ తన కాలం నాటి విలువలను ప్రశ్నించి గడ్డించి భావితరాలకు మార్గనిర్దేశం చేసిన జాషువా 1971 జూలై 24 తుది శ్వాస. రాజు జీవించు రాజు రాతి విగ్రహముల సుకవి జీవించు ప్రజల నాలుక అని కవి వాక్కు అక్షర జాషువా కవిత్వం అతని భావావేశం వర్తమాన తరానికి కరదీపిక. ఆంధ్రభూమి దినపత్రిక సోమవారం 26 సెప్టెంబర్ 2011. కవి సమ్రాట్ జాషువా పెద్దీతి యోహాన్. ఈయనే 2 ఏళ్ల క్రితం నాకు తెనాలిలో జాషువా గారి పురస్కారాన్ని తీసుకెళ్ళి అక్కడ నేను పుచ్చుకోను. అస్పృశ్యత విలయ తాండవం చేస్తున్న కాలంలో అంటే 19వ శతాబ్దంలో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా చాట్రగడ్డపాడు గ్రామంలో యాదవ వంశానికి చెందిన వీరయ్య, మాదిగ వంశానికి చెందిన లింగమాంబ ఇద్దరూ ప్రేమించుకుంటే కులగోడలు వాళ్ళకి అడ్డుగా వీరయ్య విసర్రి దొరల చేత బాప్తిజం తీసుకొని పాస్టరుగా రామాయపట్నంలో ట్రైనింగ్ చేసి లింగమాంబను పరిణయం చేసుకున్నారు. బంధువుల ఆదరణ వాళ్ళకి అంతగా లేకపోయి వినుకొండలోని మిస్సమ్మ తోటలో ఉంటూ పాస్టర్ ఉద్యోగం చేస్తూ ఉండే వీరయ్య వినుకొండలో కమ్మని పానీయమిచ్చే నిమ్మల బావి నీరు, కొండలపై గుడి, పెద్ద మసీదు ముఖ్యమైనది. లింగమాంబ గర్భం ధరించగా ఒకనాటి వేళ తూర్పున ఉదయించే వేళ మిస్సమ్మ తోటలు 1895 సెప్టెంబర్ 28 జాషువా కవికి జన్మనిచ్చింది. పుట్టిన బాలుని చూసి వారి ఆనందానికి అవధులు లేవు. జాషువా అంటే బైబిల్లో యెహోషువా అనర్థం. దేవుడైన యెహోవాతో నీకు తోడై ఉంటా, నిన్ను వెడవను ఎడబాయను అని చెప్పారు. అందుకే వీరయ్య తన కుమారుడికి జాషువా అని పేరు పెట్టారు. జాషువా చిన్ననాటి నుంచి కొంటెవాడు, పొంచి పొదలలో దూరి పొన్నంగి పెట్టలు పట్టేవాడు. తోలుబాగే నాగజముడు పండు స్నేహితులతో కలిసి తినేవాడు. జాషువాకు చిన్ననాటి నుండి నాటకాలు, తోలుబొమ్మలాటలంటే ఇష్టం. ఒకనాడు చిన్నతనంలో జాషువా టిక్కెట్టుకొని వీధి నాటకానికి వెళ్ళాడు. అక్కడ అంటరాని వాళ్ళకి ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. జాషువా లోపలికి వెళ్లకుండా వెళుతుంటే నువ్వు వీరయ్య కుమారుడు కదా అని బయటకి గెట్టేశారు. ఆనాటి జాషువా ఎంతో ఆవేదన పొందారు. కవిత్వంపై చిన్ననాటి నుంచి మక్కువతో ఉన్నాడు. జాషువా పెద్దవాడైన తర్వాత వినుకొండలో ఊరికి తూర్పున ఉన్న పాడుపడ్డ మసీదులో
కవిత్వాలు రాస్తూ వెలుతురు కోసం ఆముదపు గింజలను జొన్న నూనెలు ఈనెలకు గుచ్చి వెలిగించి ఆ వెలుగులో కవిత్వం రాసేవాడు. జాషువా టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ₹3 జీతంపై స్వస్థలమైన చాట్రగడ్డపాడులో టీచర్గా చేరాడు. జాషువా హిందూ మత గ్రంథాలు రాస్తున్నాడు అని ఫిర్యాదులాగా మిషన్ ద్వారా జాషువాను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. తన మేనమామ వెంకటస్వామి కుమార్తె మేరీ జాషువా వివాహమాడాడు. వాళ్ళది అన్యోన్య దాంపత్యం. ఉద్యోగం పోయిన జాషువా రాజమండ్రిలో ఆనాటి మూకీ సినిమాలకు అనువాదం చేశారు. రాజమండ్రిలో సామాజిక న్యాయకర వీరేశలింగం పంతులు గారు ఆశీస్సులు పొందారు. తన తమ్ముడు ఇజ్రాయిల్తో కలిసి అనేక చోట్ల నేత్రావధానం చేశారు. రాసిన కావ్యంలో గబ్బిలం ప్రాముఖ్యమైన కావ్యం. ఆనాడు మహాకవి కాళిదాసు ప్రళయ సందేశాన్ని మేఘాల ద్వారా పంపితే జాషువా కవి పేదవాడి దీన దౌర్భాగ్య స్థితిని గబ్బిలంతో ఈశ్వరుడికి సందేశం పంపించాడు. అభాగ్యుని రక్తంబు నావహించి గినప గజ్జల తల్లి జీవనము చేయి గసరి బొసగొట్టు అతని గాలి సోక 4 పడగల హైందవ నాగ అని పేదవాడి అస్పృశ్యను చెప్పులు కొట్టి జీవించేవాడి దీనస్థితిని గురించి రాసి జాషువా ఈ కావ్యంలో మరొక పద్యంలో గబ్బిలంతో ఇలా ధర్మమునకు పిరికితనమెన్నడు లేదు, ధర్మమునకు పిరికితనమెన్నడు లేదు, సత్యవాక్యమునకు చావు లేదు, నెరవనేల నీవు విశ్వనాథుని బ్రోల, సృష్టికర్త తాను సృష్టిని. వీరి కావ్యాలలో మరొక కావ్యం ముసాఫర్. ఈ కావ్యాన్ని సాని కొమ్ము మాల్కొండారెడ్డి గారికి అంకితం. కావ్యంలో ఇలాగా అంటాడు: ఎంత మంచి వానికే గుప్పెడు మసి పూయగలరు దుష్ట పురుషులత, ఎంత సబటనేని ఇంద్రుగా చంద్రుగా ఘనపతిష్ట పొలమగలరు నరు. అలాగే మరొక కవులు పేదలైన గ్రంథ విక్రయశాల నడుపువారు బాగుపడదెరచట, కవితలోన రసముకొన్న లాభరసంబే కమ్మదనము సాహుకారికెత్. ఖండకావ్యాలు 7 భాగాలుగా రాసిన కవి శ్రేష్ఠ జాషువా ఛందస్సును ఛేదించి వ్యాకరణం వక్రీకరించకూడదు. సంధులను సంధింపజేసి హిమవత్ పర్వతాల కిందకు దూకే ఝరీ వేగతుల్యమైన నదీ నదాలలాగా ఖండకావ్యాలు రచి వీరిలో దేశభక్తులు, వీరులు, ప్రవక్తలు మొదలైన వాళ్ళ జీవిత చరిత్రలున్నాయి. ఆయన రాసిన కావ్యాలు ఫిరదౌసి గొప్ప కావ్యం. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం, కృతిని చెందువారు మృతుడు కాదు, పెరుగు తోటకూర విఖ్యాత పురుషులే, కవిని వ్యర్థ జీవిక తలంతురు. ఫిరదౌసి కావ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయం వాడు ఇంటర్మీడియట్ కోర్సులో పఠన గ్రంథంగా చేశారు. ఆయన ఇంకా అనాథ, కాంతిజీకుడు, నా కథ, ముంతాజ్ మహల్ మొదలైగా 30 ఖండకావ్యాలు 1000కి పైగా సమ్మానాలు పొందటమే కాక కనకాభిషేకం, గండ పెండేరం కాలికి తొడిగి పవటి దివిటీలు పల్లకీలో ఊరేగారు. అలాంటి కవి సమ్రాట్ 24/7/1971 భూమి నుంచి దివికి వెళ్ళాడు. రేపు మిగతా విషయాలు.